अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रहतं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందార్ల పరమ కృపతోటి కటాక్షించినటువంటి స్తోత్ర రత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 52వ శ్లోకాన్ని నిన్న సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. వపురాదిషు యోపి కోపి వా గుణోతోసాని యథా తథా విదః తదయం తవ పాదపద్మయోః అహమద్యైవ మయా సమర్పితః. యమునాచార్యుల వారు ఈ ఆత్మవస్తువు ఎలాంటిదైనప్పటికీ కూడా, ఎలాంటి స్వరూపం కలిగినదైనప్పటికీ కూడా, ఎలాంటి స్వభావం కలిగినదైనప్పటికీ కూడా తవ పాద పద్మయో అహమద్యైవ మయా సమర్పిత. ఈ ఆత్మవస్తువుని నీ పాదార విందాల దగ్గర నేను సమర్పిస్తున్నాను అని నిన్నటి రోజున ఆత్మ సమర్పణము చేశారు భగవంతుని యొక్క చరణ సన్నిధిలో. స్వత్వమాత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం ఆత్మదాస్యం హరే స్వామ్యం స్వభావం చ సదా స్మరా. శాస్త్రం స్వత్వం ఆత్మని సంజాతం, ఆత్మకి సొత్తుగా ఉండేటటువంటి లక్షణము ఆత్మది. స్వామిత్వం బ్రహ్మణి స్థితం, స్వామిగా ఉండేటటువంటి స్వభావము పరమాత్మది. ఆత్మదాస్యం హరే స్వామ్యం, ఆత్మకి స్వరూపం ఏమిటి అంటే దాస్యమే ఆత్మకి స్వరూపం. హరి స్వామిగా ఉండేటటువంటి వాడు. ఇవన్నీ కూడా ఏదో ఆపాదించుకుంటే వచ్చినటువంటి విషయాలు కాదండి. స్వభావం చ సదాస్మ, ఇదే స్వభావత ఆత్మ దాస్యం చేయడమే ఆత్మకి స్వరూపము. భగవంతుడైనటువంటి శ్రీహరికి స్వామిగా ఉండటమే సహజమైనటువంటి లక్షణము. ఈ సంబంధాన్ని సదా స్మర, నిత్యము గనక మనం ఈ సంబంధాన్ని అలా స్మరించుకుంటే అప్పుడు మనలో పరివర్తన కలిగి పరమాత్మకి నిత్య కైంకర్యం చేయాలి అనేటటువంటి సద్భావన కలుగుతుంది. స్వత్వమాత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం ఆత్మదాస్యం హరే స్వామ్యం స్వభావం చ సదా స్మర అని మనకి శాస్త్రాలలో చెప్పబడింది. దాసోహం వాసుదేవస్య దేవస్య సాంగణి. దాసోహం వాసుదేవస్య, వాసుదేవుడికి నేను దాసుణ్ణి అని మన గురించి మనం చెప్పుకోవాలి అంటే నేను వాసుదేవుడికి దాసుణ్ణి అనేటటువంటి విషయాన్ని చెప్తాను. దేవదేవస్య శార్ంగణి, శార్ంగం అనేటటువంటి ధనుస్సును ధరించినటువంటి ఆ దేవదేవుడు వాసుదేవుడికి నేను దాసుణ్ణి అని అనేక ఆర్షోక్తులు అంటే మహర్షులు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తులన్నిటినీ కూడా చెప్తున్నారు. దాసభూత సవత సర్వే హ్యాత్మన పరమాత్మన. ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మ వస్తువులన్నీ కూడా దాసభూత స్వతః సర్వే హ్యాత్మన పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మ వస్తువులన్నీ కూడా దాసభూతములే, ఆయనకి దాసులే అనేటటువంటి విషయం శాస్త్రం చెప్తుంది. అవన్నీ కూడా మనసులో ఉంచుకొని తమ ఆత్మని పరమాత్మ యొక్క పాదార వింద భోగ్యమైనటువంటి స్వామి యొక్క తిరువడిగలలో సమర్పించారు నిన్నటి రోజున. తదయం తవ పాద పద్మయో అహమద్యైవ మయా సమర్పిత. అహం అద్యైవ మయా సమర్పిత. అక్కడ చెప్పినటువంటి పదాలలో అహం మయా అనేటటువంటి 2 పదాలు నిన్నటి శ్లోకంలో సమర్పిస్తున్నారు. ఇలాంటి నేను
నాకు చెందినటువంటి ఈ ఆత్మ వస్తువును నీకు సమర్పిస్తున్నాను స్వామి. అది ఎలాంటిదైనప్పటికీ నాకు నిర్బంధం లేదు. దాన్ని శరీరం అనుకోండి, ఇంద్రియాలు అనుకోండి, లేకపోతే బుద్ధి అనుకోండి, ప్రాణం అనుకోండి, లేకపోతే ఇంకా విలక్షణమైనటువంటి ఇంకొక తత్వం అనుకోండి, అది ఎలాంటిదైనా పర్వాలేదు, నేను మీ పాదార విందాల దగ్గర సమర్పిస్తున్నాను. అది గుణములతోటి ఎలా వైవిధ్యం కలిగి ఉన్నా అది నిత్యమైన వస్తువా, అనిత్యమైన వస్తువా, దానికి అది విభువా, అణువా, ఒక రూపంలో ఉంటుందా, పరిణామాలు చెందుతుందా అని ఎలాంటి గుణములు దానికి ఉన్నా పర్వాలేదు, ఆ ఆత్మ వస్తువుని నేను మీకు సమర్పిస్తున్నాను అని క్రిందటి శ్లోకంలో చెప్పిన తర్వాత వెంటనే వారికే ఒక సందేహం కలిగింది. భగవంతుడు ఆళ్వందారులతోటి ఒక మాట అంటారు. అలా చెప్పిన తర్వాత ఆళ్వందారులు పరమాత్మ ఈ ఆత్మ వస్తువుని నీకు నేను సమర్పిస్తున్నాను అని ఒక మాట చెప్పిన తర్వాత భగవంతుడికి, రంగనాథుడికి, ఆళ్వందారులకి ఒక కాన్వర్సేషన్, అక్కడ ఒక సంభాషణ జరిగిందట. ఏమిటి ఆళ్వందారులే, ఏమిటి కొత్తగా మీరు మీ ఆత్మని మీరు నాకు సమర్పిస్తానంటున్నారు, అసలు ఈ ఆత్మ ఎవరిది, ఎవరు దీనికి అధికారం, మీకేం అధికారం ఉంది దీన్ని సమర్పించడానికి అని అడిగినట్టుగా భావించి తర్వాత శ్లోకంలో అయ్యయ్యో ఇదేదో నా వస్తువు అనుకొని నేను సమర్పిస్తున్నాను అని నేను చెప్పేశానే, నేను మీ దగ్గర విన్నపం చేశానే, అది తప్పు. ఈ ఆత్మ వస్తువు నీదే కదా, నీది మళ్ళీ నీకు సమర్పించడం ఏమిటి, నా దగ్గర ఏముందని నీకు సమర్పించడానికి అనేటటువంటి ఒక అనుతాపంతో కూడినటువంటి ఒక శ్లోకాన్ని తర్వాత మనకు అనుగ్రహిస్తున్నారు. దాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మమనాథ ఇతి ఇవరై భ్రమత్తోడే విడుగిరదెన్నెన్రు పాత్తరుళీ. అయ్యో వీరికి భ్రమ కలిగించడం ఎందుకు, ఆ భ్రమ నుండి వీరిని బయటకు తీసుకురావాలి అని రంగనాథుడు భగవంతుడు మనసులో తలుచుకొని పార్తు అరుళి వారిని చూసి కటాక్షిస్తూ ఆరత్తై யாருக்கு సమర్పిత్తీర్యన్న నిరూపిత విడత్తు ఆరత్తు యార్కు ఆళ్వందారులే, మీరు అసలు ఏది ఎవరికి సమర్పిస్తున్నారు, మీరెవరు అసలు సమర్పించడానికి, మీరు ఏ వస్తువును ఎవరికి సమర్పిద్దామనుకుంటున్నారు అని భగవంతుడు రంగనాథుడు ప్రశ్నించినట్టుగా భావిస్తూ, అంటే నిజానికి ఈ ఆత్మవస్తువు అనేటటువంటిది మనది కాదు. ఎప్పుడైతే మనం దాసులం, భగవంతుడికి దాసులమో అని మనం ఎప్పుడైతే మనసులో నిష్కర్షించుకున్నామో వెంటనే మనకి సంబంధించినటువంటిది ఏమీ ఉండదు. ఈ సొత్తు, ఈ ఆత్మ అనేటటువంటి వస్తువు కలిగినటువంటి వాడు, ఆ సొత్తుగా కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు కదా. ఆయన సొత్తును తీసుకొచ్చి మళ్ళీ నేను ఆయనకి సమర్పిస్తున్నానంటాం ఏమిటి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు ఆ ఆళ్వందారులకి మళ్ళీ అనుగ్రహిస్తున్నారు. ఒకసారి తమ స్వరూపాన్ని నిష్కర్షగా చూపిస్తూ మీరెవరు అసలు ఆత్మని సమర్పించడానికి, ఆ వస్తువు మీద ఎవరికి సమర్పిస్తున్నారు మీరు అని భగవంతుడు ప్రశ్నించినట్టుగా భావించి ఈ శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. నమ్మాళ్వార్లు ఒక తిరువాయుముషిలో ఒక పాసురం అందంగా ఈ విషయాల్ని ఆనందంగా అనుగ్రహిస్తారు. ఎనదావి ఆవియుం నీ ఎనదావియార్ యానార్ అనేటటువంటి ఒక చక్కటి 2వ దశకంలో 3వ తిరువాయుముషిలో 4వ పాసంలో అనుగ్రహిస్తారు. ముందు స్వామి, నా మనసులో ఎప్పుడూ కూడా సర్వాంతర్యామిగా నా మనసులో ఉండి నాకు ఉపకారం చేస్తున్నావు, అలా ఉపకారం చేసేటటువంటి నీకు నా ఆత్మను సమర్పిస్తున్నాను అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ నమ్మాళ్వార్లే అయ్యో నాది కానటువంటి వస్తువుని నేను మళ్ళీ పరమాత్మకి సమర్పిస్తున్నానే అని సరిదిద్దుకొని ఇదంతా కూడా నీదే కదా అని ఒకే పాసురంలో 2 భావనలను కూడా మనకి అనుగ్రహిస్తారు. ఎనదావియుల్ కలంద నల్లుదవి కైమారు ఎనదావి தந்தொழிந்தென் இனி மீள்வதென்பதுண்டே எனதாவியாவியும் நீள்பொழில் ஏழுமுண்டாய் எந்தாய் எனదావియార్ యానార్ తందని కొండాకియేనే అనేటటువంటి ఒక చక్కటి పాసురం. పొజిల్ లోకములన్నిటినీ కూడా పొజిల్ ఈ 7 లోకాలన్నిటినీ కూడా ఆరగించినటువంటి ఎందాయ్ ఓ నా స్వామి,
எனதாவியுள் నా ఆత్మలో కలంది పెరునల్ ఉదవి కలందు పెరునల్ ఉదవి, నా ఆత్మలో అంతర్యామిగా ఆత్మతో కలిసిపోయి ఉండి నాకెంతో మహోపకారం చేసినటువంటి ఓ నా స్వామి, ఎందాయ్ ఓ నా పరమ ఉపకారం చేసినటువంటి ఓ స్వామి, అసలు నీ దగ్గరికి రావాలి, నీ పాదార విందాలు పట్టుకోవాలి, నీకే దాసుడుగా ఉండాలి, నీకే కైంకర్యం చేయాలి అని నా మనసులో ఈ భావనా ప్రకర్షలన్నీ కూడా వస్తున్నాయి అంటే దానికి కారణం నీవు లోపల ఉండడం వల్లే. ఎనదావియుల్ కలందు పెరునల్ ఉదవి, నీవు నా ఆత్మలో చేరి ఉండి అంతర్యామిగా, నా ఆత్మకి అంతర్యామిగా నువ్వు ఆత్మతో చేరి ఉండి ఈ సద్భావనలన్నిటినీ కూడా నువ్వు కలగచేస్తూ ఉంటే అప్పుడు నేను నీ దగ్గరికి రాగలిగాను. అలా మహోపకారం చేస్తున్నటువంటి ఓ స్వామి, అసలు నేను ధరించి ఉండడానికి, ఆత్మ ధరించి ఉనికితోటి ఉండడానికి కారణమవుతున్నటువంటి కారణమైనటువంటి ఓ స్వామి, ఇంత గొప్ప ఉపకారం చేస్తున్నావు, దానికి ప్రత్యుపకారంగా నేనేం చేయగలను? ఈ ఆత్మని నీ దగ్గర సమర్పించడం తప్ప అంటున్నారు. కైమారు ప్రత్యుపకారంగా ఎనదావి, నా ఈ ఆత్మను తందు ఒజిందేన్ సమర్పించి వేసి, ఇవి మీళ్వదు ఎన్వదు, మళ్ళీ అది నీకు సమర్పించిన తర్వాత మళ్ళీ అది తిరిగి నా దగ్గరికి రాకుండా ఉండేటట్టుగా సమర్పించడం తప్ప నేనే ప్రత్యుపకారం చేయగలను? నువ్వు నా మనసులో ఉండి నేను ఉజ్జీవించడానికి కారణమయ్యేటట్టుగా నన్ను కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి, నువ్వు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారంగా ఈ ఆత్మ వస్తువును నీ పాదార విందాల దగ్గర సమర్పించి మళ్ళీ అది తిరిగి నా దగ్గరికి రాకుండా ఉండేటట్టుగా సమర్పించడమే నేను చేయగలిగినటువంటి ప్రత్యుపకారం స్మా అని ఒకసారి మనసులో తలుచుకొని మళ్ళీ వెంటనే వారికే ఆళ్వారికే మళ్ళీ సందేహం కలిగింది. ఎనదావి ఆవియుం ఎనదావియార్ యానార్ తందని కొండా ఎక్కినే, వెంటనే వారికి సందేహం కలిగి ఎనదు ఆవి, నా ఈ ఆత్మ యార్ ఎవరిది? నీదే కదా. యాన్ ఆర్ నేనెవరిని? నీవాడినే కదా. అలా నన్ను, నా ఈ ఆత్మను సృజించి కటాక్షించినటువంటి నీవే కొండాక్కిన స్వీకరించావు కదా. మళ్ళీ ఇదేదో నేను నీ దగ్గరికి వచ్చి నువ్వు చేసినటువంటి మహోపకారానికి ప్రత్యుపకారంగా నేనేదో సమర్పిస్తున్నాను అనటం చాలా హాస్యాస్పదంగా, అవివేకంగా ఉంది. ఎనదావియార్ యానార్ తందని కొండాక్కియే, నువ్వే పరమ కటాక్షంతో నా ఆత్మని సృష్టిస్తున్నావు. నాది అని చెప్పుకునేటటువంటి నాకు సంబంధించినటువంటి విభూతినంతటిని, నాకు సంబంధించినటువంటి ఐశ్వర్యాన్నంతటిని నువ్వే కటాక్షిస్తున్నావు. అలా నీ కటాక్షంతో పొందినటువంటి ఆత్మని, నీ కటాక్షంతో పొందినటువంటి నాది అని చెప్పబడేటటువంటి విషయం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా నీ కొండాక్కినయే నువ్వే స్వీకరించావు కదా. మళ్ళీ నేనేమి దాన్ని ప్రత్యేకంగా సమర్పించలేదు కదా అనేటటువంటి మాటను చెప్తున్నారు. ఓ సర్వలోక సంహారకుడా, నీవు నన్ను వదలకుండా కలిసి ఉండటం అనేటటువంటి మహోపకారాన్ని చేశావు. దానికి ప్రత్యుపకారంగా నా ఆత్మను తిరిగి నా వద్దకు రానివ్వకుండా నీకే సమర్పించాను అని మొదటి 2 పాదాలలో చెప్పి, కానీ వెంటనే ఆలోచించి నేను చెప్పేటటువంటిది అర్థరహితంగా ఉంది, నేను ఇలా చెప్పడం అవివేకంతో చెప్పడమే అవుతుంది. ఈ జగత్తుతో పాటు నాకు కూడా నువ్వే అంతర్యామిగా ఉన్నావు కాబట్టి నాది అని తలచేటటువంటి వస్తువుల సైతం అన్నీ కూడా నీవే కాబట్టి ఈ ఆత్మను కూడా ఈ ఆత్మకి కూడా ఒక సత్తు కలగడానికి నువ్వు అందులో ఉండటమే కారణమవుతోంది. కాబట్టి నీకు నా ఆత్మ ఇచ్చే అధికారం నాకెక్కడ ఉంది? నువ్వు ఇచ్చినటువంటి వస్తువుని నువ్వే తీసుకున్నావు కదా. ఎనదావియార్ యానార్ తందుని కొండాక్కినయే, నువ్వే ఇచ్చినటువంటి ఆత్మవస్తువును, ఈ ఆత్మకి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా నువ్వే స్వీకరించావు కదా అని ఆళ్వార్లు చెప్పినట్టుగా ఉమ్మత్తై నీరే స్వీకరిత్తిరిత్తనే, ఉమ్మత్తై నీరే స్వీకరిత్తిరిత్తనే, నీది నువ్వే స్వీకరించావు స్మా అని ఒక యోజన చేస్తున్నారు ఆళ్వందారులు ఈ శ్లోకంలో. ఆత్మ సమర్పణం ఆత్మాపహారోపాధి ఎందు పండిన ఆత్మ సమర్పత్తై అనుసైకిరార్. అంతకన్నా గొప్ప దోషం నిజంగా ఏమిటి? ఏదో గొప్పగా ఆత్మ న్యాసము చేసేసాము, మన
ఆత్మను తీసుకువెళ్ళి పరమాత్మ దగ్గర పాదార విందాల దగ్గర సమర్పించేశాము, నేను ఎంతో గొప్ప పని చేశాను అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనం చేసింది ఆత్మ సమర్పణ కాదు, ఆత్మాపహారము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నీది కానటువంటి వస్తువుని నీదిగా భావించి మళ్ళీ తిరిగి తీసుకుని వెళ్ళి ఆయనకే ఎవరిదైందో ఆ ఆత్మ వస్తువు ఆయనకే సమర్పించడం ఆత్మాపహారణం అవుతుంది. అలా ఆత్మాపహరణం చేసినటువంటి నాకు పశ్చాత్తాపంతో ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తున్నారు అని చెప్తున్నారు. యోన్యథా ఆత్మానం అన్యథా ప్రతిపద్యతే కిం తేన నకృతం పాపం చోరేణ ఆత్మాపహారిణ. తనది కానటువంటి వస్తువుని తనదిగా భావించి మళ్ళీ ఈ జీవుడు చేసేటటువంటి పెద్ద పాపం ఏమిటి, అన్ని పాపాలలో కన్నా కూడా పెద్ద పాపం ఏమిటి అంటే చోరేణ ఆత్మాపహారిణ, చోరత్వము. ఆ దేని దొంగలిస్తున్నాడు ఈ జీవుడు అంటే తనది కానటువంటి తన ఆత్మని తనదిగా భావించి నేను స్వతంత్రుణ్ణి అనేటటువంటి భావనతో వర్తిస్తున్నాడు. ఇదే ఈ జీవుడు చేసేటటువంటి అత్యంత పాపమైనటువంటి పని. పాపాలలో కల్లా కూడా గొప్పది మిక్కిలి ప్రబలమైనటువంటి పాపం ఏమిటి అంటే ఈ ఆత్మాపహరణమే అనేటటువంటి విషయాన్ని చెప్పినట్టుగా, అలా ఆత్మ సమర్పణం అనేటటువంటి ఉద్దేశంతో నేను నిజంగా ఆత్మాపహరణం చేశాను అని అనుసై గిరార్ అని పశ్చాత్తాపడుతూ ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. ఆత్మ సమర్పణమావదు. అసలు ఆత్మ సమర్పణం అంటే ఏమిటండి అంటే భగవత్ పరతంత్రమాన ఆత్మావుక్కు అనాది అవిద్యా సిద్ధమాన స్వస్వాతంత్రమడియాగా భగవద్వైముఖ్యం పిరందు. నిజంగా ఆత్మాపహరణము అంటే భగవత్పరతంత్రమాన ఆత్మావుక్కు, నిజంగా ఆత్మ భగవంతుడికి పరతంత్రమైనటువంటి ఆత్మ అనేటటువంటి వస్తువుని అనాది అవిద్య సిద్ధమాన, ఎప్పటి నుండో మనం ప్రకృతితోటి సంబంధం ఉండడం వల్ల అనాదిగా అవిద్య ప్రకృతి సంబంధం ఏర్పడడం వల్ల ఆ సంబంధం నుండి అజ్ఞానము ఉద్భవించి ఆ అజ్ఞానంతో నేను స్వస్వాతంత్రం అడియాగా నేను స్వస్వతంత్రుణ్ణి అనేటటువంటి భావన కలిగి ఆ స్వస్వాతంత్ర్యము దేనికి దారితీస్తోంది అంటే భగవద్ వైముఖ్యానికి దారితీస్తోంది. అసలు భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఎవరు నన్ను రక్షించడానికి, ఆయన రక్షించేదేముంది, నా స్వంత ప్రయత్నంతోనే నేను నన్ను రక్షించుకోగలను అని భగవద్ వైముఖ్యము కలిగిన తర్వాత అత్తాలే హతన్ ఎన్రు భీతి పిరందబడవిల్. ఆ తర్వాత ఎప్పటికో భగవత్ కటాక్షం ఏర్పడి మనకు ఉన్నటువంటి ఆ అజ్ఞానం అంతా కూడా తొలగిపోయి హతన్ ఎన్రు, అయ్యో నేను నశించిపోతున్నానే, ఇప్పటికైనా నేను బాగుపడాలని కోరుకోవట్లేదు, ఇలా జన్మల పరంపరలు ఎత్తి 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 సంసారంలో పడి నేను నశించిపోతున్నానే అని భీతి కలిగి, ఆ భీతి కలిగిన తర్వాత పిరందవళవిల్ త్వదీయత్వానుసంధత్తాలే వంద దాస్య సంకల్పమాదల్. త్వదీయత్వానుసంధత్తాలే, ఈ ఆత్మ భగవంతుడికి చెందినటువంటిది, ఈ ఆత్మ భగవంతుడికి చెందినటువంటిది అని మళ్ళీ 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 అనుసంధానం చేసుకోవడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్వత్వం ఆత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం ఆత్మదాస్యం హరే స్వామ్యం స్వభావం చ సదా స్మర. అలా నిత్యము దాన్ని స్మరించడం వల్ల అప్పుడు కైంకర్యం చెయ్యాలి, దాస్య సంకల్పం ఆదల్, దాస్యం చెయ్యాలి భగవంతుడికి, నేను దాసుణ్ణి అనేటటువంటి విషయం తెలుస్తుంది. అలా కొన్ని జన్మల నుండి నేను భగవంతుడికి పరతంత్రుణ్ణి, నేను భగవంతుడికి దాసుణ్ణి అనే మనసుకి అది అలవాటు చేసి చేసి చేస్తే ఒకానొక కాల విశేషంలో అప్పుడు మనకి పరమాత్మకి దాస్యుడిగా ఉండాలి, దాస్యం చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన కలుగుతుందండి. అలా ఆలోచన కలిగిన తర్వాత రాజాభరణత్తై రక్షిత్తు వైత్తు ప్రాప్త కాలంగడిలే కొండు మాపోలే. రాజుకు సంబంధించినటువంటి ఒక విలువైనటువంటి ఆభరణాన్ని ఆ రాజు దాన్ని కోల్పోతే పొరపాటున పారవేసుకుంటే, ఆ పారవేసుకున్నటువంటి దాన్ని ఒక మామూలు వ్యక్తి దాన్ని భద్రపరిచి తగినటువంటి సమయం రాగానే మళ్ళీ ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యో స్వామి మీరు ఎప్పుడో దీన్ని పోగొట్టుకున్నారు, మళ్ళీ నేను మీకు దీన్ని తిరిగి ఇస్తున్నాను అని
రాజుకు సంబంధించినటువంటి ఆభరణాన్ని కొంతకాలం తన దగ్గర ఉంచుకొని రక్షించి తగినటువంటి కాలం సంభవించగానే మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి రాజుకు సమర్పించినట్టుగానే ఆత్మావై ఈశ్వరన్ పక్కలిలే సమర్పిక్కైకు ఎన్నుదల్, మళ్ళీ ఆ ఆత్మ అనేటటువంటి వస్తువుని తీసుకొని వెళ్ళి పరమాత్మకి సమర్పిస్తున్నాము. పరమాత్మకి చెందినటువంటి ఆత్మను మళ్ళీ కొంతకాలం మన దగ్గర ఉంచుకొని మనదిగా భావించి దాన్ని నేను రక్షిస్తున్నాను అనేటటువంటి భ్రమలో ఉండి రక్షిస్తూ కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ భగవంతుడికే సమర్పిస్తే దాన్ని ఆత్మ సమర్పణము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇవై రెండు అర్థమన్రు. నిజానికి ఈ రెండు కూడా సరైనటువంటి అర్థం కాదండి. ఆత్మ సమర్పణము అంటే భగవంతుడికి చెందినటువంటి ఆత్మను కొంతకాలం మన దగ్గర ఉంచుకొని తర్వాత ఆయనకి సమర్పించడం కాదు. అలాగే ఆత్మాపహారణం అనే చెప్పినటువంటి విధంగా కూడా కాదు. పండే అవనదావనం వస్తువై అవనదాగైసయే మత్తొజియ ఆత్మ సమర్పణము ఆత్మాపహారతోడొక్కుం. నిజానికి ఈ ఆత్మ అనేటటువంటి వస్తువు పూర్వం నుండి సహజంగా ఆయనకే చెందినటువంటి ఈ ఆత్మ వస్తువు ఆయనదే అని అంగీకరించడం తగును. ఆయనదే అని అంగీకరించడమే మనకి తగినటువంటి విషయం తప్ప ఆత్మ సమర్పణం కూడా ఆత్మాపహారమే అవుతుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ ఆత్మ వస్తువును నీకు సమర్పిస్తున్నాను అని చెప్పడం కూడా తప్పే అని చెప్తున్నారు పెరియవాచన్ పిళ్ళై. ఎందుకు అంటే అసలు మనదా దీన్ని సమర్పించడానికి మనది కాదు కదా. ఆయన వస్తువే అది. ఆయన కావాలనుకుంటే ఆయనే తీసుకొని మనం రక్షించుకుంటాడు, లేకపోతే ఆయన ఉపేక్షిస్తాడు. అలా ఆయన కటాక్షం కోసమే ఎదురు చూడటం తప్ప ఒక స్వతంత్రంతో ఒక అడుగు ముందుకు వేసి ఈ ఆత్మని నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను కాబట్టి నన్ను రక్షించు అని ప్రార్థించడం కూడా అది తగినటువంటి పని కాదు. అందుకే చేసినటువంటి ప్రపత్తి కూడా ఉపాయం అవ్వదు అని చెప్తారు. మనకి శ్రీవచన భూషణంలో ఏమిటి ఉపాయం, జీవుడు ఉజ్జీవించడానికి ఉపాయం ఏమిటి అంటే జీవుడు కర్మయోగము చేయలేడు, జ్ఞానయోగము చేయలేడు, భక్తి యోగము చేయలేడు. అంతకన్నా కొంచెం సులభమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి ప్రపత్తి ఆచరించగలడేమో, కానీ ఆ ప్రపత్తి కూడా ఉపాయం కాకూడదు. ఆత్మ సమర్పణం భరన్యాసము భగవంతుడి దగ్గర మన రక్షణ భారాన్నంతటినీ కూడా ఉంచడము, న్యాసంగా ఉంచడం, అది కూడా పరమాత్మని పొందడానికి అది ఉపాయం అవ్వకూడదు. మరి ఏమిటి ఉపాయం భగవంతుడిని పొందడానికి అంటే భగవత్ కృపే మనం జీవించడానికి ఉపాయం అవ్వాలి తప్ప మన ఆత్మను తీసుకుని వెళ్ళి మన రక్షణ భారాన్నంతటినీ కూడా తీసుకుని వెళ్ళి ఆయనకు సమర్పించి నేను చేసేసాను అని అనుకోవడం కూడా తగినటువంటి పని అని చెప్తున్నారు ఈ శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మీశరం గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తల్లి మమ నాథ యదస్తి యోస్మ్యహం సకలం తద్ధి తవైవ మాధవ నియతస్వమితి ప్రబుద్ధధీః అథవా కిం ను సమర్పయామి తే. మమ నాథ యదస్తి యోస్మ్యహం సకలం తద్ధి తవైవ మాధవ నియతస్వమితి ప్రబుద్ధధీః అథవా కిం ను సమర్పయామి తే. స్వామి నాథ, జగత్కంతటికీ కూడా నాథుడవైనటువంటి ఓ స్వామి, సకల చరములన్నిటికీ కూడా నాథుడు ప్రభువు అయినటువంటి ఓ స్వామి, మమ నాథ నాకు కూడా నాథుడవైనటువంటి ఓ స్వామి, యత్
నాది అని చెప్పబడేటటువంటిది ఏదైతే ఉందో, అస్తి యత్ అస్తి, నాది అని చెప్పబడేటటువంటిది ఏదైతే అస్తి ఉన్నదో కలదో, అహం నేను, యహ అస్మిన్ యోస్మ్యహం యహ అస్మి, ఎవడనై ఉన్నానో, హే మాధవ, ఓ మాధవ లక్ష్మీపతి, తత్ సకలం, అది అంతయు కూడా తవైవ, నీదే కదా, నీ సొత్తే కదా, నియతస్వం, నిత్యము నీకు అధీనమై ఉండేటటువంటి ఆ సొత్తుని సొత్తు అని ప్రబుద్ధదీహి, బాగుగా జ్ఞానము ఎరిగి జ్ఞానము కలవాడనై, అథవా లేకపోతే వెనుకట వలె, అథవా ఒకవేళ జ్ఞానం కలగకుండా వెనకటిలాగా స్వతంత్రుణ్ణి అనేటటువంటి భావం ఉన్నప్పటికీ కూడా, కిమ్ను సమర్పయామితే, నీకు ఏమి సమర్పించగలితే, నీకు కిమ్ను ఏమి సమర్పింపగలను అంటే, శాస్త్రాలన్నిటినీ కూడా అధ్యయనం చేసి ఈ ఆత్మ వస్తువు నాది కాదు పరమాత్మది అని జ్ఞానం కలిగిన పిమ్మట అథవా లేకపోతే అసలు ఆ జ్ఞానం కలగకపోయినప్పటికీ కూడా, నిజంగా జ్ఞానం ఉన్నా లేకపోయినా ఈ ఆత్మ వస్తువు నీదే కదా, అలా ఆ నీదైనటువంటి ఆత్మ వస్తువును కిమ్ను సమర్పయామితే, నీకలా ఏమి సమర్పించగలను, నీకు నాదంటూ ఏమన్నా ఉంటే అప్పుడు సమర్పించగలను, నాదంటూ ఏమీ లేదు కాబట్టి కిమ్ను సమర్పయామి తే కిమ్ను సమర్పయామి, నీకు ఏమి సమర్పించగలను, ఏమి సమర్పించలేను. ఎందుకు అంటే, యదస్తి యోస్మ్యహం సకలం తద్ది తవైవ మాధవ, ఈ లోకంలో యత్ ఏదైతే అస్తి ఉందో, నాదంటూ ఈ లోకంలో ఏదైతే ఉందో, యో అస్మ్యహం, నాది అని నేను అని చెప్పబడేటటువంటి ఆత్మవస్తువు ఏదైతే ఉందో, సకలం అన్నీ కూడా తవైవ మాధవ, నీవే కదా ఓ లక్ష్మీపతి శ్రీయపతి, నీవే కదా. ఎందుకు అంటే నువ్వు నాథుడికి కాబట్టి, సకల చరాచరములన్నీ కూడా నీ సొత్తుగా కలిగినటువంటి వాడివి కాబట్టి. అంతేకాదు లోకములన్నిటికీ నాథుడివే కాదు, మమనాథ, నాది అని స్వతంత్ర బుద్ధితో వర్తించేటటువంటి నాకు కూడా నాథుడివి నువ్వే కాబట్టి కిమ్ను సమర్పయామితే, అలాంటి నీకు నేనేమి సమర్పించగలను అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో యామునాచార్యుల వారు మనకు అనుగ్రహిస్తున్నారు. నాథ అఖిల జగత్ స్వామిన్, లోకములన్నిటికీ కూడా సకల జగత్తుకు కూడా స్వామి అయినటువంటి వాడా అని చెప్తున్నారు. అలా సంబోధించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా నీ సొత్తే కదా అని చెప్తున్నారు. అవనాదాన సంబంధత్తై చొల్లుగిరదు, జగత్తు అంతటికీ నాథుడు అయి ఉండడం అనేటటువంటి అతనికే చెందినటువంటి ఒక సంబంధాన్ని చెప్తున్నారు. ఇది పరమాత్మకే ప్రత్యేకంగా విలక్షణంగా ఉండేటటువంటి ఒక విషయం. ఇంకెవరికి కూడా ఈ జగత్తు అంతటికీ కూడా నాథుడుగా ఉండేటటువంటి ఆ స్థితి లేదండి. కేవలం ఆ శ్రీమన్ మాధవుడికి మాత్రమే, శ్రీయపతికి మాత్రమే ఈ లోకాలన్నిటికీ కూడా తన సొత్తుగా కలిగి ఉండేటటువంటి ఒక వైలక్షణ్యం ఉంది అని చెప్పడం కోసం, నాథ నీకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే, నువ్వు స్వామివి, నేను నీ సొత్తును. ఇలా ఉండేటటువంటి ఒక విలక్షణమైనటువంటి సంబంధం నీ విషయంలోనే కుదురుతుంది తప్ప లోకంలో ఉన్నటువంటి ఇతర దేవతల విషయంలో ఆ సంబంధము కుదరదు. కాబట్టి నీకు ప్రత్యేకంగా, మనిద్దరి మధ్య ప్రత్యేకంగా ఉండేటటువంటి సంబంధాన్ని పురస్కరించుకొని నాథ అఖిల జగత్ స్వామిన్ అంటున్నారు. మమ యదస్తి యోహమస్మి, యోహం అస్మి, మమ యదస్తి యోహమస్మి, గుణమాయుం విభూతిమాయుం మమతా విషయమాయుం ఉల్లదు యాదొన్రు అదుక్కు ఆశ్రయమాననాన్ యావరు వానగిరేన్. గుణములుగా చెప్పబడేటటువంటివి ఆనందము, జ్ఞానము అని ఆత్మకి గుణములు అని చెప్తారే, ఆ గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములు, విభూతి ఆత్మకి సంబంధించినటువంటి సొత్తు ఏదైతే ఉందో, ఐశ్వర్యం ఏదైతే ఉందో అది మమతా విశేషమాయ్, మమతా భావాన్ని ఆశ్రయం అంటే
ఇది నాది అని చెప్పబడేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాదొండ్రు అలా ఈ లోకంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవే కదా అంటున్నారు. అదక్కు ఆశ్రయమాన యావన్ ఒరువనాగిరేన్. ఇవన్నిటికీ కూడా గుణములకి విభూతికి మమతా విశేషమాయి ఉండదు యాదన్రు ఏవైతే ఉన్నాయో ఇవి నావి అని చెప్పబడేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, అభిమానంగా చూసుకునేటటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటికీ కూడా అధికారి అయినటువంటి ఒక వస్తువు ఉంది. అదొక్కు ఆశ్రయమాన నాన్. వాటన్నిటికీ కూడా అధికారిగా ఉండేటటువంటి అహం శబ్దంతో వాచుడైనటువంటి నేను ఎవరైతే ఉన్నానో నేను నీ వాడిని, నేను నా గుణములు, నా విభూతి, నాకు సంబంధించిన నేను మమత పెంచుకున్నటువంటి విషయములన్నీ కూడా నీ వాడివే కదా. యదస్తి మమ యదస్తి యోహమస్మి. అవన్నీ కూడా సకలం తవైవవ. అవన్నీ నీవే కదా అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ప్రత్యేకంగా తిరుమంత్రార్థాన్ని మనకి అనుగ్రహించారు అని దేశికుల వారు వ్యాఖ్యానిస్తారు. మమ యదస్తి యోస్మ్యహం అని చెప్పేటటువంటి ఈ పదములతోటి మమ యదస్తి యోహం అస్తి అస్మి అని చెప్పబడినటువంటి ఈ పదములతోటి ప్రణవంలో ఉన్నటువంటి మకార శబ్దాన్ని, మకారవాచ్యుడైనటువంటి జీవుడి గురించి చెప్తున్నారు. ఈ మకారవాచ్యుడైనటువంటి జీవుడికి ఆత్మ అనేటటువంటి వస్తువుకి గుణములు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి విభూతి ఉంటుంది, దానికి మమతా విశేషంగా ఉండేటటువంటి కొన్ని విషయములు ఉంటాయి. అవన్నిటికీ అధికారంగా ఒక ఆత్మ అనేటటువంటి అహం శబ్దంతో చెప్పబడేటటువంటి ఒక ఆత్మ వస్తువు ఉంటుంది. ఈ పదములతోటి మకారవాచ్యుడైనటువంటి జీవుడి గురించి చెప్తూ తత్సకలం, ఆ సకలము కూడా మాధవుడదే తవైవ మాధవుడదే అని చెప్పడం ద్వారా అకారవాచ్యుడైనటువంటి పరమాత్మ మాధవుడిని చెప్పబడింది ఈ శ్లోకంలో. మరి వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఉకారము వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తుంది కాబట్టి అది తవైవా ఏవా నీకే చెంది ఉండేటటువంటిది అని అవధారణను ఉకారం అక్కడ ప్రణవంలో ఉన్నటువంటి ఉకారం చెప్తుంది కాబట్టి అది ఇక్కడ తవైవా అనేటటువంటి పదంతో అనుగ్రహించారు యామునాచార్యుల వారు అని అనుగ్రహిస్తున్నారు. తత్సకలం ఔపాధికమాయం స్వాభావికమాయం ఉళ్ళదెల్లాం. శరీరంతో సంబంధం ఏర్పడడం వల్ల, శరీరం వల్ల కలిగినటువంటి విషయములన్నీ, స్వాభావికముగా ఉన్నటువంటి విషయములన్నీ కూడా అవన్నీ కూడా మాధవ తవైవ శ్రియపతియాయ్ సర్వశేషియాయుళ్ళ ఉన్నుడయ్యదే. అవన్నీ కూడా శ్రియపతివైనటువంటి నువ్వు, సర్వశేషి అయినటువంటి నువ్వు నీవే కదా అని చెప్తున్నారు. అవధారణత్తాలే అన్యశేషత్వత్తై వ్యావర్తిక్కిరదు తవ ఏవా అని ఒక అవధారణను ఏవా అనేటటువంటి ఒక మాటను ప్రయోగించారు. ఆ ఏవకారంతో ఆ అవధారణ, ఏవకారం అని చెప్పబడేటటువంటి ఆ అవధారణతోటి ఇది మిగిలినటువంటి వారికి సంబంధించింది కాదండి, భగవంతుడైనటువంటి ఆ మాధవుడు శ్రీయపతికి మాత్రమే సంబంధించినటువంటిది అనే విషయాన్ని చెప్తున్నారు. ఈ జీవుడు ఇతర దేవతలకి దాసుడు అనుకుంటారేమో, కాదు. మకారవాచ్యుడైనటువంటి ఈ జీవుడు అకారవాచ్యుడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడికే చెందినటువంటి వాడు. ఆ తిరుమంత్రం ఎలా అయితే శ్రీ సంబంధాన్ని లుప్తంగా అంటే గోప్యంగా ఉంచి చెప్తుంది, అకారవాచ్యుడైనటువంటి పరమాత్మ నారాయణుడు అని గురించి చెప్తుంది. కానీ ఇక్కడ యామునాచార్యుల వారు స్పష్టంగానే మాధవ, ఆ లక్ష్మీదేవితో కూడినటువంటి శ్రీయప్పతే మనకి రక్షకుడు, ఆయనకే చెందినటువంటిది ఈ జీవుడు. అనన్య శేషత్వాన్ని నిరసిస్తూ అనన్యార్హ శేషత్వాన్ని గురించి చెప్తోంది. భగవంతుడికే చెంది ఉండడం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ అనుగ్రహిస్తున్నారు యామునాచార్యుల వారు. నాథ అఖిల జగత్ స్వామి, లోకములన్నిటికీ స్వామి అయినటువంటి వారు, మకారవాచ్యంతో చెప్పబడినటువంటి గుణములు, విగ్రహము ఏదైతే ఉందో అవన్నీ కూడా స్వరూపమ ఆ అహం అనేటటువంటి స్వరూపమైనదంతా కూడా భగవంతుడిదే. తవైవహి ప్రణవంలో ఉన్నటువంటి అకారంతో చెప్పబడినటువంటి సర్వకారణమై సర్వరక్షకుడైనటువంటి నీదే కదా. అన్నిటికీ కూడా
కారణభూతమైనటువంటి వాడు, అందరినీ రక్షించే అకారం అనేటటువంటిది ప్రణవంలో ఉన్నటువంటి అకారము అన్నిటికీ కారణభూతుడు ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయం చెప్తుంది. సర్వకారణత్వాన్ని తెలియచేస్తుంది. అవరక్షణే అనేటటువంటి ధాతువు వల్ల పరమాత్మే సర్వమును రక్షించేటటువంటి వాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. ఆ రక్షించేటటువంటి శ్రీమన్నారాయణుడు ఏకాకిగా ఉండడండి. లక్ష్మీదేవి సంబంధంతోనే ఆయన అందరినీ కూడా రక్షిస్తున్నాడు అని అక్కడ మనకి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ పూర్వాచార్యుడు ఇది లక్ష్మీ సంబంధం అనుసంధిక్క వేణుం అని అనుసంధించి తీరాలి. లక్ష్మీదేవి సంబంధం ఉండడం వల్లే పరమాత్మ రక్షిస్తున్నాడు. చెప్పకపోయినా ఆ ప్రణవంలో ఆకారం ఆ పదాన్ని చెప్పకపోయినా కూడా లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి స్వామి మనల్ని రక్షిస్తున్నాడు అని చెప్పినట్టుగా ఇక్కడ మాధవ శ్రీయపతి లక్ష్మీదేవితో కూడినటువంటి ఓ శ్రీయపతి నువ్వే నీకే చెందినటువంటిది జీవుడు అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఓ ప్రణవంలో ఉన్నటువంటి ఉకారము ఏదైతే అనన్య శేషత్వాన్ని అనన్యార్హత్వాన్ని తెలియచేస్తుందో ఇక్కడ తవైవ అని చెప్పడం ద్వారా ఇవన్నీ కూడా నీవే అనేటటువంటి విషయం చెప్తున్నారు. తవైవహి లోకంలో ప్రసిద్ధంగా ఒకటి ఉంటుంది, సర్వేషాం ఏవలోకానాం పితామాతా చ మాధవ అన్నట్లుగా లోకం సర్వేషామేవ లోకానం అన్ని లోకాలకు కూడా పిత తండ్రి అయినటువంటి వాడు, తల్లి అయినటువంటి వాడు ఆ మాధవుడే, ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్పినట్టుగా ఆ విషయాన్ని శాస్త్రంలో పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనసులో ఉంచుకొని మమనాథ యదస్తి యోస్మ్యహం సకలం తద్ది తవైవ మాధవ సర్వేషామేవ లోకానాం పితామాతా చ మాధవ అన్నటువంటి ఆ విషయాన్నే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. హీ అనేటటువంటి విషయం దాంతో చెప్తున్నారు. ఇత్యాది ప్రమాణ సిద్ధయే చొలగిరుదు అలా భారతంలో చెప్పినట్టుగా సర్వేషామేవ లోకానాం పితామాతా చ మాధవ అని సుప్రసిద్ధమైనటువంటి ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి వచనములని మళ్ళీ ఇక్కడ యామునాచార్యులు వారు తెలియజేస్తున్నారు. నాథ మాధవ సర్వస్వామియాయ్ శ్రీయపతియానవునక్కే అనన్యార్హశేషం సకల పదార్థంగళం ఎంగై సర్వస్వామి నాథ అని చెప్పడం వల్ల స్వామి అఖిల జగత్ స్వామిని అని చెప్పారు కాబట్టి సర్వస్వామియు శ్రీయపతిత్వాన్ని గురించి తెలియచేస్తున్నారు కాబట్టి ఉభయ విభూతి నాయకుడు ఆయనే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్రీయపతిత్వము ఆయనకు ఉన్నటువంటి విభూతిని అంతటినీ కూడా మనకి తెలియచేస్తుంది కాబట్టి ఉభయ విభూతి నాయకుడు ఆయనే, ఈ సర్వాన్ని రక్షించేటటువంటి వాడు ఆయనే. అలాంటి ఉనక్కే అనన్యార్హశేషం సకల పదార్థంగళు ఎంగై ఈ లోకంలో ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా ఆయనకే, ఇంకొకరికి చెందకుండా ఇంకొకరికి అర్హంగా ఉండకుండా ఆయన చేతే వినియోగపడేటట్టుగా ఉండేటటువంటివి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక చక్కటి పాసురాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. యానే నీ ఎన్నుడమయం నీయే యానే నీ ఉడయం నీయే అని ఆళ్వార్లు రెండవ దశకంలో 9వ తిరువాయుమొழிలో 9వ పాసురంలో చెప్తారు. యానే ఎన్ అరియగిలాదే యానే ఎన్రనదే యానెన్రిరుందేన్ యానే நீ என்னுடையும் நீயே వానే ఏత్తుయం వానవరేరే అని ఒక చక్కటి పాసురంలో చిన్న పాసురంలో చక్కటి పాసురంలో ఆళ్వార్లు ఈ తత్వాన్ని అంతటినీ కూడా చెప్తున్నారు. అంటే నాకు సంబంధించినటువంటిది ఏమీ లేదు, నేను అని చెప్పబడేటటువంటిది, నాకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా నీవే, మమతాబుద్ధితోటి నావి అని చెప్పుకునేటటువంటివన్నీ కూడా నీవే. నేను మమతాబుద్ధితో చెప్పుకునేటటువంటి శరీరము, ఈ శరీరం ద్వారా కలిగినటువంటి ఔపాధిక బంధువులు, ఆ బంధువులే కాకుండా ఈ శరీరం కోసంతో ఏర్పడినటువంటి నాకు కలిగినటువంటి ఐశ్వర్యము ఇదంతా కూడా నీదే అని చెప్పినటువంటి పాసురం. వానే పరమపద వాసులందరి చేత కూడా ఏత్తుం యం వానవరేరే, వానే ఏత్తుం యం వానవరేరే, పరమపద వాసులందరూ కూడా నిత్యము పరమాత్మని సదా పశ్యంతి సూరయ అని చూస్తూ పరమాత్మని స్తుతిస్తూ ఉండేటటువంటి యం వానవరేరే, మన
నిత్య సూర్యులకు స్వామి అయినటువంటి స్వామి యానే నేను ఎన్నై నా యొక్క అరియకిలాదే నేను నన్ను పూర్తిగా తెలుసుకోలేక యానే ఎన్రదే ఎన్రిరుందేన్ ఇప్పటివరకు నేను ఎలా ఉన్నాను అంటే నేను స్వతంత్రుణ్ణి, ఇదంతా కూడా నాది. యానే ఎన్రనదే ఎన్రు ఇరుందేన్ నాది ఇదంతా కూడా నేను నాది అనేటటువంటి దాంట్లో ఇన్ని రోజులు కూడా ఉన్నాను స్వామి. కానీ అది కాదు కదా. యానే నీ ఎన్నుడయముం నీయే యానే నీ ఎన్నుడయముం నీయే నేను నీ వాడిని. నాకు సంబంధించినటువంటి తలచేటటువంటి అహంకార మమకారాలతో కూడి ఉండేటటువంటివన్నీ కూడా నీవే కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఓ పరమపదనాథ, నిత్యుల ముక్తుల అందరి చేత కూడా నిత్యము కీర్తింపబడుతూ ఉండేటటువంటి వాడా అని చెప్తూ, ఆ నిత్యులు ముక్తులు అందరూ కూడా ఏమని కీర్తిస్తూ ఉంటారు పరమాత్మని, ఏం అనుసంధానం చేస్తూ ఉంటారు అక్కడ వైకుంఠంలో అంటే నమః 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 అని అంటూ ఉంటారట పరమపదంలో. వానే ఏత్తుం యం వానవరేరే అని చెప్పడం వల్ల పరమపదంలో ఉన్నటువంటి ఓ పరమపదనాథ, ఆ నిత్యసూరులందరూ కూడా ఎప్పుడూ ఒకటే దాన్ని స్తుతిస్తూ ఉంటారు, నీ వైభవాన్ని స్తుతిస్తూ ఉంటారు. అంతకన్నా గొప్పది ఏం స్తుతిస్తూ ఉంటారంటే నమః నమః నమః, నేను నావాణ్ణి కాదు, నేను నాదనుకునేటటువంటిది నాది కాదు, నేను నీకు పరతంత్రుణ్ణి అని ఆ నిత్యసూరులు కూడా నిత్యము నిన్ను అలా తలుచుకుంటూ ఉంటారు. అలా నిత్యసూరులతోటి నిత్యము స్తుతింపబడేటటువంటి ఓ పరమపదనాథ ఎం వానవరేరే నా స్వామి అని చెప్తూ, యానే ఎన్నై అరియగలాదే ఇప్పటి వరకు నేను ఎవరినో నాకు తెలియలేదయ్యా, కానీ ఎం వానవరేరే ఓ పరమపదనాథ నీ కటాక్షం పడిన తర్వాత ఇప్పటి వరకు నేను తెలుసుకోలేక అజ్ఞానంతో యానే ఎన్రదే ఎన్రిరుందే నేను నాది అనేటటువంటి భావనతోటి అహంకార మమకారములు అనేటటువంటి భావనతోటి ఇరుందేను ఉన్నటువంటి వాడినయ్యాను. కానీ ఓ పరమపదనాథ, ఓ నృత్యసూర్య నిర్వాహకుడా, నీ కటాక్షం పొందిన తర్వాత యానేని ఎన్నుడమయం నీయే నేను నీ వాడిని, నాకు సంబంధించినటువంటివన్నీ కూడా నీవే అన్నటువంటి ఒక జ్ఞానం నీ కటాక్షం వల్ల కలిగింది అని చెప్పినట్టుగా ఆళ్వార్లో చెప్పినట్టుగా నాథా మాధవ తవైవ సకలం తవైవ, నాకున్నటువంటి అన్నీ కూడా నీవే సుమా. మమ నాథ యదస్తియోస్మ్యహం సకలం తద్ది తవైవ మాధవ, నాథ మాధవ సకలం తవైవ అన్నీ కూడా నీవేనయ్యా. నీ కటాక్షం పడిన తర్వాత ఇవన్నీ నేను తెలుసుకోగలిగాను అంటున్నారు. నియతస్వమిత్యాది సమర్పణం మిగయాంబడి జ్ఞానం పిరంద కాలత్తుడన్ భ్రమిత్తు కాలత్తుడన్ వాసియరా నియతస్వం ఎన్రు తెలిందు బుద్ధయే యుడయనాన్. ఇప్పుడు నాకు ఆ జ్ఞానం కలిగింది. సమర్పణం మిగయాంబడి జ్ఞానం పిరంద కాలత్తుడన్, నీకు నన్ను సమర్పించుకున్నటువంటి కాలంలో భ్రమిత్త కాలత్తుడన్ వాసియరా, రెండిట్లో సంబంధం లేదు. నాకు జ్ఞానం కలిగింది, నేను నీ వాడిని అని తెలిసిన తర్వాత ఇదంతా నీ సొత్తు అని జ్ఞానం కలిగిన తర్వాత ఇది నీ సొత్తు అవ్వలేదు. జ్ఞానం కలగకముందు భ్రమిస్తూ నేను స్వతంత్రుణ్ణి, నేను ఇదంతా నాది అనే ఒక బుద్ధితోటి నేను తిరిగినటువంటి రోజులలో కూడా నిజానికి ఇది నాది కాదు, ఇదంతా కూడా నీది. కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత నీదని చెప్పిన తర్వాత నీదైపోలేదు. అంతకు ముందు కూడా జ్ఞానం లేకుండా భ్రమతోటి నేను తిరుగాడినటువంటి రోజులలో కూడా నిజానికి ఇది నీ సొత్తే కదా అని చెప్పడం కోసం నియతస్వం నిత్యము కూడా ఆయనదే. మనకి జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా జ్ఞానం కలిగి ఇది నీ వస్తువు అని తెలుసుకున్న తర్వాత అది ఆయనది అయిపోలేదు. ముందు నుంచి కూడా జ్ఞానం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ సహజ సిద్ధంగా ఈ ఆత్మ మన ఆత్మకు సంబంధించినవన్నీ కూడా పరమాత్మవే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎండ్రు తెలింద బుద్ధయే ఉడయనాన్. అలా జ్ఞానము అనే స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి ఇప్పుడు నాకు ఆ జ్ఞానం కలిగింది. అయ్యో స్వామి, ఇంతకుముందు జ్ఞానం లేకపోయి ఈరోజే కొత్త జ్ఞానం కలిగేసరికి ఈ ఆత్మను నీకు సమర్పిస్తున్నాను అని ఏదో చెప్పేశాను. నిజానికి
నాకు జ్ఞానమున్నా లేకపోయినా ఈ ఆత్మకు సంబంధించినటువంటి విషయములన్నీ కూడా నీవే కదా. అయ్యో ఎంత అజ్ఞానంతో ఇవేవో నావి అనుకునేటటువంటి భావనతో ఉన్నాను. ఇప్పుడు నాకు జ్ఞానం కలిగింది. ఎలాగా అంటే నువ్వు అనుగ్రహించినటువంటి విషయములతోటి. ప్రబుద్ధదీహి నిత్యస్వం ఇది ప్రబుద్ధదీహి. నువ్వు అనుగ్రహించినటువంటి శాస్త్రాలు సేవించడం ద్వారా, నువ్వు అనుగ్రహించినటువంటి ఆచార్యుని ఆశ్రయించడం ద్వారా, ఆచార్యులు అనుగ్రహించినటువంటి జ్ఞానంతో ఇప్పుడు నాకు ఇవన్నీ నిత్యముగా ఇవన్నీ నీవే కదా. నేను ఉన్నాను అంటే అది నాకు ఆత్మ ఉన్నప్పుడు నుండి ఆ ఆత్మ పరమాత్మదే. ఆ ఆత్మకు సంబంధించినటువంటి విషయములన్నీ కూడా పరమాత్మవే. ఆత్మకి జ్ఞానం ఉన్నా లేకపోయినా, పరమాత్మకి దాసుడు అనేటటువంటి జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆత్మకు సంబంధించినటువంటి విషయములన్నీ కూడా పరమాత్మవే అనేటటువంటి జ్ఞానం ఇప్పుడు కలిగిందయ్యా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అథవా కీజిల్ సమర్పణ పక్ష వ్యావృతి అథవా అని చెప్పడం వల్ల కింద ఆత్మసమర్పణ తెలియక చేశాను అనేటటువంటి విషయాన్ని గురించి చెప్తున్నారు. కింతేను సమర్పయామి ఇత్తయ్యుడయవునకు ఎత్తై సమర్పేన్. ఈ ఆత్మసొత్తుగా కలిగినటువంటి నీకు ఏది సమర్పించను, ఎలా సమర్పించను, సమర్పణనీయమేదు, సమర్పించదగినటువంటిది ఏది, సమర్పించేటటువంటి నేనెవరిని అసలు, సమర్పణనీయమాగైక్కు స్వామ్యమిల్లై, సమర్పించడానికి అది నా దగ్గర ఉండాలి కదా. స్వామ్యమిల్లై, నాకు స్వామిత్వం లేదు స్వామి. నాకు సంబంధించినటువంటి స్వామిత్వము అంటే నేను యజమానిని, నాకు సంబంధించినటువంటి వస్తువో దాసుడో ఉంటే అప్పుడు స్వామిత్వం ఉంటుంది. నాకు సంబంధించినటువంటిది ఏమీ లేదు కాబట్టి, స్వాతంత్ర్యం లేదు కాబట్టి నేను ఏమి సమర్పించగలను, సమర్పించడానికి నేనెవరు, సమర్పించడానికి ఏముంది, సమర్పించవలసినటువంటిది ఏది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కింతేను సమర్పయామి, కాబట్టి నీకేమి నేను సమర్పించగలను అంటున్నాను. సమర్పిక్కైక స్వాతంత్ర్యమిల్లై, సమర్పించడానికి స్వతంత్రుణ్ణి కాదు అని అనుతాపం పొందుతున్నారని, పశ్చాత్తాపం పడుతున్నారు యామునాచార్యులు వారి. క్రిందటి శ్లోకంలో ఆత్మను సమర్పించాను అని చెప్పి అనుగ్రహించి, అయ్యో నిజంగా ఆత్మను సమర్పించడానికి నేను స్వతంత్రున్నా, నాకు జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా ఈ ఆత్మ వస్తువు, ఆత్మకు సంబంధించినటువంటివన్నీ కూడా పరమాత్మవే కదా అనేటటువంటి జ్ఞానము ఇప్పుడు కలిగి, పరమాత్మ కటాక్షంతో కలిగి, హే నాథ మాధవ, నీకు సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా అని ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. సంసార భీతియాల్ సమర్పిక్కైக்கும் స్వరూపయాదాత్మజ్ఞానత్తాల్ అనుసైక్కైக்கும் ఇరండం యావన్ మోక్షమను వర్తిక్కుం కడవదు. మరి ఇదేమిటండి, సమర్పించాను అని వారే అనుగ్రహించారు, మళ్ళీ పశ్చాత్తాపడుతున్నాను అని ఇప్పుడు మళ్ళీ వెంటనే శ్లోకంలో పశ్చాత్తాపడుతున్నారు. ఇది సరైనటువంటిదేనా? ఒక క్షణం ఒకలా ఉంటున్నారు, మరొక క్షణం దానికి వ్యతిరేక భావనలతో ఉంటున్నారు. ఇది సరైనటువంటి అధికారికి ఉండవలసినటువంటి ముముక్షువు అనేటటువంటి వారికి ఉండేటటువంటి లక్షణమేనా అంటే ఇది ముముక్షువులకు ఉండేటటువంటి సహజ లక్షణము అని పెరియవాచ్యాన్ని పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. ఈ ముముక్షువులకి ఈ సంసారం పట్ల భీతి కలిగినప్పుడు, అమ్మో ఈ సంసారంలో నేను ఉండలేను అని భయం కలిగినప్పుడు వెంటనే నన్ను రక్షించేటటువంటి భారం నీదే స్వామి అని ఆయన పాదాలను దగ్గర మన రక్షణ భారాన్ని మనం ఉంచేస్తూ ఉంటాం. వెంటనే స్వరూప యాథాత్మ జ్ఞానం మళ్ళీ మరో క్షణం, అయ్యో ఇలా చేసేసానేంటి నేను, అసలు సమర్పించడానికి నేనెవరు, సమర్పించడానికి నా దగ్గర ఏముంది అని మళ్ళీ వెంటనే స్వరూప యాథాత్మ జ్ఞానం కలిగితే, అయ్యో నాది కానటువంటి దాన్ని నేను పరమాత్మ దగ్గర సమర్పించానే అని వెంటనే ఈ జీవుడు మోక్షువులు పశ్చాత్తాపడతారట. అలా రెండూ కూడా అంటే సంసారాన్ని చూసి భయం కలిగి రక్షణ భారం నీదే స్వామి అనడము, మళ్ళీ మరుక్షణం స్వరూపం యొక్క నిజమైనటువంటి స్థితి గుర్తు రాగానే నాదేముంది అసలు సమర్పించడానికి అని పరితపించడం అని పశ్చాత్తాపడడం, ఈ రెండూ కూడా యావన్ మోక్షం అనువర్తిక్కడవదు, మనకి మోక్షం లభించేంత వరకు కూడా ఈ ముముక్షువులకి అంటే సంసారం నుండి విడుదలయ్యి పరమాత్మకి నిత్య కైంకర్యం చేయాలి అని అభిలక్షించేటటువంటి వారికి సహజంగా ఉండేటటువంటి స్థితి.
అనుక్షణం వారు రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయములతోనే వారి మనసును నింపుకుంటారు. ఒక క్షణమేమో సంసారాన్ని చూసి భయం వేసి నన్ను రక్షించు స్వామి అని ప్రార్థిస్తూ ఉంటారు. మరో క్షణం అయ్యయ్యో నాదేముంది, అసలు పరమాత్మని భారం ఉంచడానికి సమర్పించడానికి నాదంటూ ఏముంది అని మళ్ళీ పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఇందాక మనం ఆళ్వార్ల పాసురం చెప్పుకున్నట్టుగా ఒక క్షణమేమో పరమాత్మ ఇది నీకు సమర్పిస్తున్నాను అని భావించి మరుక్షణం అదే పాసురంలో వేరే పాసురంలో చెప్పుంటే మళ్ళీ ఏదో మారిందండి అనుకోవచ్చు. అదే పాసురంలో మళ్ళీ దాన్ని అనుగ్రహిస్తున్నారు అంటే మరుక్షణమే అయ్యో నాదే ఉంది పరమాత్మకి సమర్పించడానికి అని అనుతాపం పొంది మళ్ళీ పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఇలా ఒకసారి పైకి రావడము, సమర్పించడం అనేటువంటిది జరగడం, మళ్ళీ అనుతాపం పొందడం, పైకి రావడం, అనుతాపం పొందడం, ఈ రెండు భావనలు రెండు కూడా విరుద్ధమైనటువంటి భావనలు రెండు కూడా ముముక్షువులకి సహజంగా ఉంటాయి అని పర్యావాచ్యం పిల్లై అనుగ్రహిస్తున్నారు. అలా ఈ శ్లోకంలో యామునాచార్యుల వారు నాదంటూ ఏమీ లేదయ్యా, నాది నాకు సంబంధించింది అనుకునేటటువంటి ఆత్మవస్తువు, వస్తువుకి సంబంధించినటువంటి గుణములు, విభూతి, మిగిలినటువంటి మమతా బుద్ధితో వచ్చినటువంటివన్నీ కూడా తవైవ మాధవ నీవే సుమా, నీకు చెందినటువంటివే సుమా. నియతస్వం ఇది ప్రబుద్ధది, అది ఎప్పుడో ఇప్పుడు నాకు జ్ఞానం కలిగిన తర్వాత అవన్నీ నీవైపోలేదు, ముందు నుంచి సహజంగా నిత్యము అవన్నీ కూడా నాకు జ్ఞానం ఉండి అది ఈనాడు నేను తెలుసుకోగలిగాను తప్ప నేను భ్రమించేటటువంటి రోజుల్లో కూడా ఇది నాది అని భ్రమపడేటటువంటి రోజుల్లో కూడా అది నిజంగా నీదే సుమా అని చెప్తూ కిం ను సమర్పయామిదే, కాబట్టి నీకేమి నేను సమర్పించగలను, ఈ వస్తువు నీదే కదా, నువ్వే రక్షించు, నీ సొత్తును నువ్వే రక్షించు అని ప్రార్థిస్తున్నాను.